నెల్లూరు రూరల్లో తాటిపర్తి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దేవరపాలెం సెంటర్ దగ్గర నుంచి తాటిపర్తిపాలెం రహదారి ప్రారంభోత్సవ శిలాఫలకం వరకు తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2000 మంది పాల్గొనడంతో తాటిపర్తిపాలెం పసుపుమయమైపోయింది. జై శ్రీధరన్న, జై గిరన్న నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు విచ్చేశారు. వీపీఆర్ కి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో ఎంపీ వేమిరెడ్డి కలిసి రహదారి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నుంచి కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతినిత్యం జనాల్లో ఉండడం గొప్ప వరం అన్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్లో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నమస్కారం. ఈరోజు దేవరపాలెంలో చూస్తుంటే ఈ పండగ వాతావరణం మా బోటోళ్ళు మేము రోజు తిరిగే వాళ్ళం కాదు, కానీ ఇది చూస్తే ఎక్కడ లేని జోషు, మీ జనాలు అందరిలో కలకలలాడుతున్న మొహాలు, ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఇటువంటి కార్యక్రమానికి నన్ను మీ శాసనసభ్యుడు శ్రీధరు, కాబోయే శాసనసభ్యుడు ఈ గ్రామానికి చెందిన వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, ఇందుపూరు సీనన్న, వీళ్ళందరితో పాటు నేను దీనికి రావడం, ఇది శంకుస్థాపనలు చేసి అలసిపోయాం. ఇప్పుడు ఇది ఓపెనింగ్స్. శ్రీధర్ దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే అతను ఎక్కడ చూసినా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మంచి కార్యక్రమాలు జరుపుతూ అభివృద్ధి అనే దానికి శ్రీధర్ దగ్గర మనం నేర్చుకోవాలి, మీ ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలా ప్రతి ఒక్కరు కూడా. అభివృద్ధి అంటే కోటంరెడ్డి బ్రదర్స్ అన్నారు. ఈరోజు చూస్తున్నాను దాదాపు ఈ మధ్య 303 ఓపెనింగ్స్ పెట్టున్నారు, 303 శంకుస్థాపనలు, 15వ తేదీ మే 15 ఓపెనింగ్స్. ఇవన్నీ కూడా ఈ కార్యకర్తలు చేతనే చేయిస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు నేను అనుకునేది ఇన్ని కార్యక్రమాలు ఒక రోజు శంకుస్థాపనలు ఎట్టబడుతున్నాడు, బట్ చేసిందంతా కార్యకర్తల ద్వారా. రేపు చేయబోయేది కూడా ఓపెనింగ్స్ మొత్తం అంతా కార్యకర్తలు. సో ఇటువంటి కల్చరు ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉన్నాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కోరుకునేది ఏంటంటే నేనే చేయాలని. ఇక్కడ చూస్తే మీ అందరు చేత చేయిస్తున్నాడు అంటే ఇటువంటి కల్చర్ మనందరికి కూడా చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కటి నా చేతి మీద చేయాల్సింది అనేది కాకుండా ప్రజల ద్వారా చేయాలా, ప్రజల్లో ఉండాలా. ఇవన్నీ మీ అదృష్టం. మీరు 3వసారి గెలిపించడం, మంచి ఎమ్మెల్యేని మీరు గెలిపించుకున్నారు. రేపు ముందు కూడా మీ అందరికి నేను చెప్పేది, గిరిధర్ని కూడా మీరందరూ గెలిపించాలా. అదే బాటలో వాళ్ళన్న ఏ బాటలో నడిపిస్తున్నాడో అదే బాటలో తమ్ముడు కూడా నడిపిస్తాడు. రేపు మనందరం, నేను కూడా దాంట్లో భాగస్వామి, మనందరం కలిసి గిరిధర్ని మనం గెలిపించే కార్యక్రమం కూడా. ఎందుకంటే ఇప్పుడే గడప ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు, రూరల్ మండలం దాదాపు పూర్తి చేశాడు. సో ఆ కష్టం కూడా మీరందరూ చూస్తున్నారు. కష్ట నష్టాలన్నీ కూడా ఇంటున్నాడు, ప్రతి దానికి సమాధానం కూడా చెప్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. మీ అందరినీ కోరుకునేది కూడా మనందరం ఒక కూటమిలో ఉన్నాం. మనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసిన కూటమి. ఈ కూటమి అనేది ఇట్టే ముందుకు తీసుకోవాలా. మనందరం కూడా కలిసి కట్టుగా పని చేయాల. అది ఒక్కటే మీ అందరిని కోరుకునేది. చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ సర్దుకొని, ఏదున్నా నీకు మీ ఎమ్మెల్యే, మీ ఇంటి ముందు ఉండే ఎమ్మెల్యే మీకున్నారు. సమస్యలు ఉంటే సమస్యలకు అక్కడే తీర్పించుకోండి. సమస్యలు లేకుండా మనందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అదే మనకి భవిష్యత్. ఈరోజు చూస్తుంటే దాదాపు 200 కోట్లు ఈ 10 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు మీ ఒక్క రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో చేయగలిగిన ఎమ్మెల్యే మీ శ్రీధర్. ఇది గొప్ప విషయం. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదు, అయినా ఈ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి మీ
కాన్స్టిట్యున్సీలో 200 కోట్లు తీసుకురాగలిగాడు అంటే అది శ్రీధర్ వల్లే అవుతుంది. అంత సులభమైన పని కాదు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. అయినా కానీ అభివృద్ధి అనేది ముందు పెట్టుకొని నడిపిస్తా ఉన్నాడు కాన్స్టిట్యున్సీ అంతా. మీ అందరికి కూడా ఒకటే, చాలా అదృష్టం మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం. మీరందరూ కూడా ఒక్కటి గమనించుకోండి, ఏ రోజు ఒక్క రోజు కూడా ఎక్కడో శ్రీధర్ లేడీ రోజు ఊర్లో అనేది నేనైతే వింటం లేదు. ప్రతి ఎమ్మెల్యే మిగతా ఎమ్మెల్యేలు కానీ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యే 4 రోజులు ఉంటే 2 రోజులు ఉండరు అట్లా. కానీ మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటాడు. ప్రతిరోజు మీడియాలో చూడవచ్చు, నేను బయట ఉన్నా మీడియాలో చూస్తుంటా. ప్రతిరోజు మీ ముందే జనంలో ఉండే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే. అభివృద్ధి మనకి దైవంగా ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి సంక్షేమం ఈ 2 పదాల మీదనే నడిపిస్తున్నాడు రాష్ట్రాన్ని. రేపు 1వ తేదీ కూడా మన జిల్లాకు వస్తున్నాడు. పెన్షన్ ఆత్మకూరులో ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ పెన్షన్ స్కీమ్ కి రేపు 1వ తేదీ మన ముఖ్యమంత్రి వస్తున్నారు. చాలా కష్టపడే ముఖ్యమంత్రి. మనందరికి కూడా మాకు కూడా అతని కింద పనిచేయడం చాలా బాగుంది. ఢిల్లీ వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒక నిమిషం తీరికుండదు. ప్రతి నిమిషం కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకూడదు. మనము ఈ నిమిషం కూడా ఏదో ఒకటి చేయాలా, అభివృద్ధి రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలా అనేది తప్పక వేరేదే ఉండదు మనసులో. చాలా కష్టపడుతుంటాడు. ఆ వయసులో కూడా నేను చూస్తుంటాను ఢిల్లీలో. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 10 నెలల్లో 14 సార్లు ఢిల్లీ వచ్చాడు. దేనికి? రాష్ట్రం కోసం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని. ఇవన్నీ మీకు చెప్పినా మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా కానీ ఈరోజు ఈ అభివృద్ధి చేయగలుగుతున్నాం అంటే 200 కోట్లు అంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం. దానికి మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా మనందరం చాలా గొప్ప వ్యక్తిగా మనందరం అనుకోవాలి. ఆ డబ్బు ఈరోజు అందిగలుగుతున్నారంటే మన రాష్ట్రంలో చాలా గొప్ప విషయం. అందుకని ఆయన గురించి కూడా చెప్పడం నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మనందరం నడుస్తాము. ముందుకు మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా మీరందరూ ముందు చూస్తారు కూడా. మంచి రోజులు మీకు వచ్చే నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా మీకు అది వచ్చే నెలలో జరగబోతుంది. అది తల్లికి వందనం అంటే అది బిడ్డల చదువు కోసం. చదువు అనేది మీ అందరి ముఖ్యం. అది వచ్చే నెలలో మీరందరూ చూడబోతున్నారు. సో అటువంటిది వచ్చే నెలలో మీరందరూ చూస్తారు కూడా. ఇబ్బందుల్లో ఉన్నా జరుపుతున్నారు, జరగబోతుంది, జరుగుతుంది కూడా. ఈరోజే మత్స్యకారులు కూడా మత్స్యకారులకి వేటకి పోకుండా వేటకి సెలవు అంటే వేటకి సెలవు అంటే మత్స్యకారులు వేటకి పోకూడదు. ఈ 2 నెలలు సెలవు. ఈ సెలవు దినాలుగా ఇంత ముందు రోజుల్లో 10,000 ఇస్తుండేది పాత గవర్నమెంట్. ఈరోజు 20,000 అకౌంట్కి వేశారు. దాదాపు 1,30,000 మందికి రాష్ట్రంలో అందింది ఈరోజు. ఇటువంటి మంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఖచ్చితంగా కూడా ముందు మంచి రోజులు వస్తున్నాయి. మీ అందరినీ కూడా కోరుకునేది ఇదే అభిమానంతో మన అందరం ముందుకు పోవాలా. ఏ సమస్య ఉన్నా మీ ముందు మీకు 2 ఉన్నారు. మీకు ఈరోజు ఒకరు కాదు, కోటంరెడ్డి బ్రదర్స్. ఖచ్చితంగా సమస్యలు ఏదున్నా ముందుకు తీసుకురండి. నేను ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తోడుగా నేను ఉంటాను ఒక ఎంపీగా. ఈరోజు మీ అందరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామానికి రావడం, ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఇంకా కూడా తమ సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఏదైతే దివ్యాంగులకి తన సొంత ఖర్చుతో బ్యాటరీ ట్రైసైకిళ్ళు అందిస్తూ ఉన్నారు. 5 నియోజకవర్గాల్లో పూర్తయింది. నెల్లూరు రూరల్లో కూడా మే నెలలో పెట్టి 100లాది మందికి ట్రైసైకిళ్ళు అందించబోతూ ఉన్నారు. వారి మంచి మనసుకి స్పందిస్తూ
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జీవితకాలం పార్లమెంటు సభ్యుడిగా నెల్లూరుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండాలని చెప్పని మనస వాచ నరసింహకొండ ఆ యొక్క దేవదేవుడి పాదాల చెంత ఆ యొక్క జొన్నవాడ అమ్మవారి ఆ యొక్క ఆశీస్సులతో ఉండాలని చెప్పని మనస వాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు ఏదైతే నరసింహకొండ మాజీ చైర్మన్ మా తమ్ముడు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారి తోపుకి సహకరించినటువంటి ఈ గ్రామ నాయకులందరికీ, వారికి ఒక పెద్ద దిక్కుగా సరైన సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా హిందూపూర్ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. పొట్టేపాలెం కలుసు మీద రోడ్డు కాస్త అధ్వానంగా ఉంటే దానికి కూడా 80 లక్షలతో రోడ్డు శాంక్షన్ అయిందన్నా. ఇక ఉండేది రెండే, పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుముడి కలుజు మీద బ్రిడ్జి. ఈ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుముడి కలుజు మీద బ్రిడ్జి ఎంత అవసరం. పొట్టేపాలెం బ్రిడ్జి అయితే ఒక్క నెల్లూరు రూరల్ సమస్య కాదు, సగం నెల్లూరు సమస్య. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఈ దారినే వెళ్లాల్సిన పరిస్థితి. ఆత్మకూరు, ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకి, అంతేకాకుండా జొన్నవాడ అమ్మవారి క్షేత్రం కావచ్చు, నరసింహకొండ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏస్పేట దర్గా ఈ దారి గుండా పోతారు. దయచేసి ఆలస్యం చేయకుండా వేగవంతంగా 6 కోట్ల రూపాయల నిధులు ఉంటే 6 కోట్ల రూపాయలు విడుదల చేస్తే పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుముడి కలుజు మీద బ్రిడ్జి వస్తుంది. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ఆ బాధ్యతని వారికి అప్పచెప్తే మీ అందరి వద్ద సాధారణంగా సౌనయంగా సెలవు తీసుకుంటున్నాం. Hi Lord, please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చెంత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్.